ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో సినీ రంగానికి అర్థం కావట్లేదు, పోలీసులకి అర్థం కావట్లేదు. బొమ్మ మూసేశాం అని గొప్పగా అనుకుంటున్నారు. కానీ మొన్ననే ఆ తర్వాత తెలిసింది మళ్ళీ మూవీ రోజులోకి. ఇతన్ని ఏమి శాశ్వతంగా జైల్లో పెట్టలేరు. ఏ ఉరి వేసేయలేరు. అదేమంటే అతనికి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేయమని నేను చేయనన్నాడు. మరేం చేస్తా అంటే కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెట్టుకుంటాలెండి. పెట్టుకొని ఇండియన్ వంటకాలు అక్కడోళ్ళకి అలవాటు చేస్తాను. నేను అక్కడే ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. ఈ దేశపు పౌరసత్వం వదులుకొని ఆల్రెడీ ఆ దేశపు పౌరసత్వం కూడా తీసుకున్నాడు. కాబట్టి ఈళ్ళు చేయగలిగిందేమీ లేదు. రెండవది అతన్నేమి ఏళ్ల తరబడి జైలు శిక్షలు కూడా పడవు. అయితే గీతే ఒక 6 నెలలు ఉంచగలరు మాక్సిమం. శిక్ష వేసిన 2 ఏళ్లకు మించి ఉండదు. బట్ బయటికెళ్ళాక అతనేంటి? ఈలోపు అతని మనుషులు ఏం చేస్తారు? ఇప్పుడు మొన్న ఎట్లయితే కొత్త సినిమాలన్నీ క్రిందటి శుక్రవారాన్ని అన్ని వచ్చేసినాయి మూవీ రూల్స్‌కి కన్వర్ట్ అయ్యి ఉన్నటువంటిది. వచ్చాక వదిలిపెడతాడా ఇతను? మళ్ళీ చెయ్యడా? ఇది $1,000,000 ప్రశ్న. అటు సినిమా రంగానికి తలనొప్పే, ఇటు పోలీసులకి తలనొప్పే.